యాక్చువల్లీ మూవీ అయితే చాలా బాగుంది. ఇట్స్ ఆల్ అబౌట్ పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ అన్నది 18 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి తీసుకొచ్చారు. లెట్సే ఒక 60 ఇయర్స్ ఉన్న అమ్మాయిని 40 ఇయర్స్ ఆయన రేప్ చేస్తే ఆ యాక్ట్ ఉపయోగపడుతుంది, రైట్? కాకపోతే ఈ సినిమాలో ఏం చూపించారంటే అది ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, అబ్బాయిలకి అగెయిన్స్ట్గా అది ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, దానివల్ల ఎంతమంది అబ్బాయిలు లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు అన్నది చాలా క్లియర్గా చూపించారు. ఓకే, అంటే ఇట్స్ లైక్ ఆ యాక్ట్ ఒక 17 ఇయర్స్ 364 డేస్ ఉన్న అమ్మాయి మీద కూడా అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సో 17 ఇయర్స్ 364 డేస్ ఉన్న అమ్మాయికి ఇంప్లిమెంట్ అయ్యింది, 18 ఇయర్స్కి వచ్చేసరికి మేజర్ అయిపోతుంది, రైట్? సో ఈ యాక్ట్ని చాలా లూప్ హోల్స్ ఉన్నాయన్నమాట ఇందులో. సో ఇదేంటి, ఇది యూజ్ చేసుకుని చాలామంది అబ్బాయిల మీద చాలా రకరకాల కేసెస్ వేస్తున్నారు. ఓకే, ఇప్పుడు 18 ఇయర్స్ 1 డే ఉన్న అబ్బాయి, 17 ఇయర్స్ 364 డేస్ ఉన్న అమ్మాయి, ఇద్దరు ఏదైనా చేసుకుంటే ఇట్స్ హౌ ఇట్స్ ఇంపాక్టింగ్ హిస్ కెరియర్. ఆ అబ్బాయి కెరియర్ని ఎట్లా స్పాయిల్ చేస్తుంది అన్న దాని మీద చూపించారు. నన్ను అడిగితే 18 ఇయర్స్ కన్నా బిలో ఉన్న వాళ్ళు అందరూ ఈ సినిమా చూస్తే వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది, లైక్ హౌ వీ షుడ్ బీ అని చెప్పేసి. స్క్రీన్ ప్లే అంటే మీకు చాలా బాగా తీసుకెళ్లారు స్టోరీలోకి. ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్లీ మనకి కోర్ట్ రూమ్ సీన్స్ ఉండవు అనమాట. ఫస్ట్ నుంచి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక లవ్ స్టోరీ చూపించి ఆ తర్వాత ఎట్లా కేసు ఎలా ప్రొసీడింగ్ అయింది అన్నది చాలా బాగా చూపించారు. అండ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. అండ్ లాజిక్స్ కూడా యాక్టర్స్ ఎవరైతే చేశారో వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. దేర్ లైక్ చాలా చిన్నోలే, బట్ వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. డబ్బులు వస్తాయంటారా? ఆబ్వియస్లీ వచ్చేస్తే, బికాజ్ స్టోరీ అయితే చాలా బాగుంది. సో నాని స్క్రిప్ట్స్ మీకు తెలిసిందే కదా, సో మినిమం స్క్రిప్ట్ ఉంటే కానీ ఆయన యాక్సెప్ట్ చేయడు. సో డెఫినెట్గా వర్త్ విజిటింగ్. అండ్ ఇంకోటి, ఇప్పుడు నాకు తెలిసి మూవీస్ ఏం లేవు పెద్దగా, సో బెటర్ ఇది అయితే వచ్చేస్తాయి. అండ్ మన శివాజీ యాక్టింగ్, శివాజీ అయితే టూ గుడ్ అసలు. అంటే బిగ్ బాస్ తర్వాత ఇదే మనం చూడడం, సో ఆయన బిగ్ బాస్ తర్వాత వచ్చిన ఛాన్సెస్ అన్ని బాగా యూస్ చేసుకుంటున్నారు. అండ్ ప్రియదర్శి అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు యాక్టింగ్. సో యాక్టింగ్ వైజ్ ఆ ఇద్దరు చిన్నపిల్లలు అండ్ ప్రియదర్శి, శివాజీ అందరూ యాక్టింగ్ అయితే కుమ్మేశారు, ఎవరికి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు. అండ్ హర్షవర్ధన్ లైక్ ఆయన డైరెక్టర్ కూడా కదా, సో ఆయన కూడా చాలా బాగా చేశారు. రేటింగ్ 3.5 ఇవ్వచ్చు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది.